श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అబ్దుల్ నిన్నటి తర్వాయి. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వలనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్యత్ దర్శినిగా కూడా ఉపయోగించేవాడిని. లెండీలో స్తూపంలా కట్టబడిన దానిపై నందదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనక కూర్చునేవారు. అక్కడి నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసి ఎరుగను. నేను బాబాకు లెండి, ఇతర చెట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీరు తెచ్చి పెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చొని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారు ఏదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులెవరూ ఖురాన్ కానీ ఇతర పవిత్ర గ్రంథాలు కానీ పారాయణ చేసినట్లు నేను ఎరుగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నింటినీ బాబా అనుమతితో పుస్తకంలో రాసేవాడిని. ఈ పుస్తకాన్ని మీరు కానీ ఇతర భక్తులు కానీ చదవవచ్చు. దీనిలో లిపి దేవనాగరిలో కానీ మోడీలో కానీ ఉంటుంది. తర్వాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని శ్రీ బివి నరసింహస్వామి చేతికిచ్చాడు. వారు పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలు ఉన్నాయి. మారుతి స్తోత్రాలు ఉన్నాయి. దేవుని యొక్క అవతారాలు ఉన్నాయి. హిందూ దశావతారాలతో మహమ్మద్ మరికొందరు సాంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరు హిందూ అవతారాల పట్ల, మారుతి పట్ల భక్తి ప్రవర్తులతో ఉండేవారు, ప్రార్థించేవారు. మార్చి 10, 1938న షిరిడీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాన్ షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించటం కానీ వాటిలోని విషయాలు వివరించటం కానీ అడగటం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలియదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోనూ, వీధులను చిమ్మి శుభ్రపరచటంలోనూ, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవటం వంటి పనులలో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవరిని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఖురానులో శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను మోకరిల్లే భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసిల్లో ముఖం పట్టుకొని నిద్రలో జారబోతున్నాను. అప్పుడు బాబా చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీదకు ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేల్కొన్నాను. మరుసటి రోజు నేను ముఖం కడుక్కోవటానికి దోసిళ్లలోకి నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోసిలలో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించి బాబా చెప్పారు. నేను లెండీని, అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాణ్ణి.
ఆ రోజులలో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు, చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలో కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు సున్నంతో దిమ్మెనొక దాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు. బాబా లెండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాణ్ణి. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తర్వాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తూ ఉండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్లుగా భావించేవాడిని. షిరిడి పొలిమేరల్లో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు, చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగే వీధులన్నీ చిమ్మడమే కాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను హలాల్ కుర్ అని, మై మిరియాంబి, నా పాకివాడ అని పిలిచేవారు. ఆయి షిరిడీలో నివసించే తొలి రోజులలో ఆమె వీధులను చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్టుగా భావించేవాడిని. షిరిడి పొలిమేరలో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు, చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగే వీధులన్నీ చిమ్మటమే కాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను హలాల్ కుర్ అని, మై మిరియాంబి అని, అంటే నా పాకివాడ అని పిలిచేవారు. ఈ షిరిడీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులన్నీ చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాడిని. నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ చనిపోయిన చాలా కాలం తర్వాత బాబా మహాసమాధి అనంతరము, అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుం వరకు ఆ శిథిలాల్లో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదము జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశం ఏది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీన్ షిరిడీ నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కోసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపంలో ఉండేది. చాలాసార్లు నన్ను జోగును కొట్టేవారు. నాతో తేరేకు దరియాకు హర్ ఉతార్ దియా, తెరా మట్టి సోనా బనా దియా, క్యా బడి మాడి బాందియా అనేవారు. బాబా ఉదయాన్నే చావుల్లో కూర్చొని పై విధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెప్తుండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయడం జరిగింది. అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి
ఇవి ఎవరు వ్రాసారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయటానికి కావలసిన పరిజ్ఞానము అబ్దుల్లాకు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ సే భవాకార్, భజాకార్ సే ఆద్, ఆద్ సే అలేక్, अलेख से निरंजन, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से शून्य. వీటి భావం: నీవు భవసాగరాన్ని దాటటానికి తోడ్పడ్డాను, నీ మట్టిని బంగారంగా మార్చాను, ఎంత పెద్ద భవనాన్ని కట్టించాను. మొదటి రెండు నా ఆధ్యాత్మ ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. మూడవది నా భవిష్యత్తు సూచిస్తూ చెప్పినది అయి ఉండొచ్చు. బాబా సమాధి చెందిన తర్వాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 9 సంవత్సరాలు బూటివాడాలోని గదిలో నివసించేవాడిని. కేతు, ఆమ్ర, ఉత్తర్, పూర్వ్, బిరరక్ష, బీర్, మత్స్యావతార్, మనాయత్తు, అస్మిత్, జమ్రిత్, భగీరథ్, భగీరిద్ అంటే భగీరథ, ఉచ్చాయత్తు, ధేకాయత్తు, భలింతర్, తిర్మర్ అంటే త్రయంబకర్, కచావతర్, ఉచ్చాయత్, దేకాయత్, ప్రజాయత్, ఉగ్రసేన్, కదీం, దాల్, భార్యాకర్, వరాహావతార్, కాళీపత్, గోత్ర, విష్ణు, హరిప్తక్, బబ్రసేర్, నరసింహావతార్, సిజ్వారి సేవక్, బందోబస్తు, బైల్ చంద్, కాసిఫ్ అంటే కాసిఫ్ నా మనావతార, పాన్, జాన్, మ్యాన్, నూర్, తేజ్, కమల్, కాదరం, అతుబత్, ఖస్వత్వ, కుభాబై, హరిపార్వ, అనాథ, జయవా, అవి, అదస్త్ ధర్మ, మాతాజీ, విస్త్రన్, జమదగ్ని, పరశురామావతార, రాజాజీ, జాతి, కవాధిక, రాజా, దశరథ్, రామచంద్రాజీ, అవతార్, అంకుశ్, ఆజ్ఞా, పురాప్, శిర్పాల్, బజ్రాల్, పితృ, కుదు, ఇదురత్, సురసేన్, వాసుదేవ, శ్రీకృష్ణాజీ అవతార్, ప్రతిమదన్, అనురుదప్ అంటే అనిరుద్ధు, ఇష్తాహార్, బుద్ధ, జలి అవతార్, కలి, ब्राह्मण हुआ, राजपुत्र हुआ, गौली हुआ, बाद मुसलमान हुआ, चतुर्युग के 4 अवतार, निकल कृतयुग, त्रेता में 3 अवतार, त्रेता युग, द्वापर में 2, अध्वर्य में 1 अवतार, मत्स्य, कच्छ, वराह, नरसिंह, वामन, परशुराम, कृष्णाजी, बौद्ध, भी कल्कि यानी इब्राहिम, 4 वेदिकिया, एटेरेवकु, वास्तु कलम, शरीफ उतारा है, खुदा की कुदरत, खुदा ही जाने, हर वेद में हजारों अवतार निकाले, मगर हर जामने को इबादत जुदा 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 है, अभी है हिंदुस्तान गाड़ी पर 8 बादशाही करेगा, ये खबर 18 పురాణ మే హై. ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవటంలో అదంతా చదవటానికి సమయం లేకపోయింది. సెప్టెంబర్ 11వ తేదీ 1936 థానా. అబ్దుల్ రహీం శంసుద్దీన్ రంగారి, పెయింటర్, వయసు 65 సంవత్సరాలు, ముసల్మాను, మహాగిరి, థానా. 1913లో థానాలోనే కాకుండా షిరిడీలో కూడా ప్లేగ్ వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు, దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాము, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగున నివసించే స్థానిక్ లీడర్ అయిన ఆర్జీ గుప్తే అన్నతడు నా భార్యను షిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు.
అతని సలహా పాటించి షిరిడి బయలుదేరాము. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో జగత్పురిలో ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభసూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడుండి వస్తున్నావు? నేను తానా. బాబా, దేనికోసం? నేను, నా భార్య గొంతు వాపుతో బాధపడుతుంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు. ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి, భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి రూపాయి 4 దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తర్వాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు, దవడవాపు త్వరగా తగ్గిపోసాగాయి. కనుక ఇక అక్కడి నుండి బయలుదేరవచ్చనిపించింది. కానీ కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండటం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపరగాం బయలుదేరాము. సగం దూరం వెళ్ళేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలైంది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనుకకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో ప్రక్క దారి దోపిడి దొంగల భయము. తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికీ రాకూడదు. బాబా మాటలు పెడచెవిన పెట్టేందుకు చింతించాము. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడ తానావాలా తానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతన్ని ఆపి, నేనే తానావాలా అని చెప్పాను. ఈ అర్ధరాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగా వాలాని అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకెళ్ళటానికి అని చెప్పాడు. తర్వాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీకి చేరాము. మేము మసీద్ చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలై ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే, నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారే, అందుకే ఇలా అయింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తర్వాత వారు లోపలికి వెళ్ళి తమ సహజ స్థితిలో ధ్యాననిమగ్నులయ్యారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలో కూర తీసుకువచ్చారు. వారు కొంత తీసుకున్న తర్వాత మిగిలింది మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాము. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడీలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడింది చాలా తక్కువ. నేను బాబా చేతులకి నుదుటికి చందనం పూసి ఉండటం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారని బాబాని అడిగాను. బాబా, జైసా దేశ్ తైసా వేష్. ఏ దేశంలో ఉంటే ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ తమ దైవాలను పూజించడానికి బదులు వాళ్ళు నన్ను దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని ఒప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తుణ్ణే అని కూడా అన్నారు. తర్వాత మా సంభాషణ ఇలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెప్తే అందరూ అర్థం చేసుకోలేదు. కానీ నీవు అర్థం చేసుకోగలవు. మహాత్ముల నింద స్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదాహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్తుతిని తమ స్వభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుని
స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా: అవును, నీవు చెప్పింది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను ఉన్నారు. వారి పేరు హాలి బలేషా హాలి బలేషా విస్తి నిధామి. బాబా: అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతావు. మా గురువు నేను ఇక్కడికి రావటానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటకు వెళ్ళినప్పుడు భక్తుల సంగీత వాయిద్యాలతో ఆయన్ని అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. తర్వాత బాబా మాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా: వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాము. నా భార్య ఆరోగ్యం బాగయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడీ వెళ్ళింది ఒక్కసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. రజబ్ అలీ మొహమ్మద్, కాంట్రాక్టరు, వయసు 49 సంవత్సరాలు, హోదా టర్నర్ రోడ్డు, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరకు అనగా చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయ, కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈ రోజు గాని లేదా రేపు ఉదయం గాని బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా: అతను నీకు సరుకు ఇవ్వడానికి సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేది ఏమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుంది అన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదిపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదిని ఛాతీకి, కళ్ళకు, నుదుటికి పూసుకుని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదిని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టరును పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్ అయినందువలన అతను వచ్చి గేదెకు చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషాల తరువాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలని ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధ పురుషుడని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు. సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతారే తప్ప
వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెబుతుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను అనగా ఢిల్లీలో దర్శించాను. మరియు సశరీరులుగా ఉన్న నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబా జాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. 1928. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమని ఒక నానుడి ఉంది. దానిని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహము మరియు సాయిబాబా పటము ఉన్నాయి. మా కుటుంబమంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. డిసెంబర్ 15వ తేదీ 1936, బాంద్రా. ఆదం దళాలి, ఎస్టేట్ బ్రోకరు, దళారి. వయస్సు సుమారు 70 సంవత్సరాలు. నౌపాక మసీదు దగ్గర, బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడను. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళుతున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వము గలవారు. వారు నాకు ఎన్నో సందర్భాలలో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరపదలచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తరువాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెండ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని ఆర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. 1913, 14. బాబా మహాసమాధికి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారిగా ఉన్నాను. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్లుగా ఉన్నాయి. కానీ తరువాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి గాని ఆ పత్రాల గురించి గాని ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా, భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకుని ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదవ పెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా విచారించారు. ప్రాపంచిక విషయాలలో నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి, కానీ నాకవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాను చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాను చదవమని చెప్పడం గాని, నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడటం గాని చెయ్యలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాను చదవమని బాబా చెబుతుండేవారు. ముస్లిం పండితులు గాని ప్రముఖులు గాని బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తు లేదు. బాబా వివిధ రూపాలలో నా దగ్గరికి వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరొకసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు అనగా పావలా ఇచ్చి మార్వాడి హోటలులో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాలలో వచ్చినట్లు తెలియజేశారు.
ఇంకోసారి ఆ రెండవ సందర్భం గురించి చెబుతూ బాబా నన్ను చూపించి, షిరిడీలో ఒక భక్తునితో నేను ఇతని వద్దకు వెళ్ళాను, ఇతడు నన్ను మార్వాడి హోటల్కు పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదీని, తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినం ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీకి వెళుతుంటాను. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడి. నందారాం శివరాం మార్వాడి, షరాబు వ్యాపారి. వయస్సు 70 సంవత్సరాలు. తండ్రి శివరాం మార్వాడి, షిరిడి. షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాపించినప్పుడు అనగా 1911 గ్రామస్తులందరూ షిరిడీ విడిచి వెళ్ళడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళుతుండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, జ్వరం వల్ల నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తుల సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడి విడిచి రహతా సమీపంలోని ఎక్రూకా అను గ్రామానికి వెళ్ళడం మంచిది అనిపించి బాబా వద్దకు వెళ్ళి వారు అనుమతి కోరాను. నేను అక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ప్రసక్తే లేదని బాబా అభయమిచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే, అర్జీల లేఖకుడు. వయస్సు 72 సంవత్సరాలు. నెంబర్ 43 మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు రంగనాథ్ బిజ్పూర్కర్, అతని సోదరుడు సఖారాం షిరిడీలో ఉండేవారు. వాళ్ళిప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర కేశవ్ గాడ్గిల్ అను సీనియర్ మమల్తదార్ వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర కేశవ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్తుండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రోజు గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా, పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డి ప్యాకెట్టు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను, నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డి ప్యాకెట్టు ₹1 నాకివ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమయ్యింది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తరువాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తరువాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించడం సరి అయినదే అని అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురును అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డారా, నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు మొత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండుని ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తరువాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై.
బాబా నువ్వు బాబా నువ్వు దేనికోసం వచ్చావు? నేను నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా ఎవరికి ఎవరు ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరు సాయం చేయరు. నీకు అవసరమైతే 1000 రూపాయలు కానీ 2000 కానీ వాటి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పెట్టుకొని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేనక్కడ నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడొకడు కలిశాడు. అతడికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు కాలి అందెలు, ముక్కుపుడక అరువుగా ఇచ్చాడు. తరువాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు 1 రోజులో తయారు చేయించి అప్పుగా వడ్డీ చెల్లించేటట్టు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారు ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు, కానీ వాళ్ళు అల్పాయుష్యులు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక్క కుమారుని ప్రసాదించమని ప్రార్థించాను. నాకు వారు నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటున్నావు? నేను నీకు 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 15 సంవత్సరములు, మరొకరికి 10 సంవత్సరములు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరములు, మరొకరికి 18 సంవత్సరములు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొన్ని రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదీని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. నవంబర్ 29వ తేదీ 1936 గంగాధర్ విష్ణు క్షీరసాగర్ టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నల్ నీటిపారుదల శాఖ సోనావాడి కోపర్గాం. వయసు 51 సంవత్సరములు. దేశస్థ ప్రభువు. స్వగ్రామం నేవాస. నాకు 5 సంవత్సరముల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను మా అమ్మ మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలుండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నేవాస్కర్కు జయాగుడి కౌలుకిచ్చాము. కానీ కొంతకాలానికి బాబా బాలా మా పొలానికి తానే హక్కుదారునని ప్రకటించుకున్నాడు. మా తరఫున మా మేనమామ వెళ్ళి అతనిని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ తల్లి బాలా నేవాస్కర్లు షిరిడీ వెళ్ళారు. మా అమ్మను మామయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాను నమస్కరించుకునే లోపలే బాబా బాలా నేవాస్కర్తో ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడతావు? ఆ పొలాన్ని తిరిగి వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నేవాస వెళ్ళాము. కానీ బాలా నేవాస్కర్ ఆ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము.
అది చూసి బాలా నేవాస్కర్ పిచ్చివాడయ్యాడు. తర్వాత అతడెప్పుడూ షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. 101. నేనెప్పుడూ సాయిబాబాను దర్శించలేదు. మా మామ, తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడీకి షిరిడీ నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిల్చొని, ఇంకా నిద్రపోతున్నావా? ఈరోజు నీ ఇల్లు నీకు స్వంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది. రా భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకుని వెళ్ళారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తరువాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తరువాత నా సోదరుడి నుండి నాకు ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించి అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు నాకు కల వచ్చిన రోజు 27/6/1936 ఒకటే కావడం విశేషం. దీనివలన నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. భయాజీ అప్పాజీ పాటిల్ భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్. వయస్సు 47 సంవత్సరములు. మరాఠా. తండ్రి అప్పాజీ పాటిల్. స్వస్థలం బీరగాం. నివాసం షిరిడి. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యం భిక్ష చేసిన కొద్ది ఇళ్లలో మాది ఒకటి. మా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకి 8 సార్లు, తర్వాత 3 సంవత్సరములు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను మసీదులో తమ ముందు ఖురాన్ చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభింపబడింది. అతడు ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. పంజాగుర్తులు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజాగుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాపతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆ తర్వాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజు చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం చదివి తరువాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని
చందనం పంజాబ్ వృత్తును హిందువులు ముస్లిములు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికయ్యే ఖర్చు మా నాన్న, నానాసాహెబ్ చందోర్కర్, తాత్యా పాటల్ మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను ఇతరులను కోప్పడుతూ 4 కుండలను పగలగొట్టారు. తరువాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకొని భం భం అని ఊదారు. ఇది మృత్యువు గాని మరేదైనా అశుభ సంఘటన గాని జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాచికోచే జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాలలో ప్రతిదినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెబుతూ కానుకగా కానీ అరువుగా కానీ ఎవ్వరికీ ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బులను తినేయకు, ఎవరికి ఇచ్చేయకు అన్నారు. అందువలన ఆ డబ్బును పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకు ముందే 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్టపైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవటమే కాకుండా చెరుకు నాటినందుకైనా పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలాగే గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకు వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజు ఆదివారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకుని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలా సార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపక నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు, అతను నా తండ్రి, 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షితును అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తరువాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడకు తీసుకొని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ వారి నోటిలో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటికి వచ్చేశాయి. నేను వారి చిబుకం క్రింద చేతిని పెట్టి బయటికి వచ్చిన నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమే గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగ్ధీవాడలో బూటీవాడ సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపర్గాం మమల్తాదారైన కులకర్ణి, రహసా ఫౌజ్దారైన చక్రనారాయణ కూడా
అక్కడే అక్కడే ఉన్నారు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మమతాదార్ నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200 పైగా సంతకాలతో మహజర్ తయారు చేసి మమల్తాదార్కు సమర్పించాము. హెచ్ఎస్ దీక్షిత్, బాబు సాహెబ్ జోగ్, బాలాబాటే మొదలైన ప్రముఖులు మా మహజార్లో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దర్జీవాడలో సమాధి చేశారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కి జై. 1910లో షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరియైన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఆ ఎద్దు గ్రామంలోను లెండి తోట ప్రక్కన మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దాన్ని ఏబలాలో ఉన్న పశుశాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకొని ₹3 చిల్లర పోగు చేసి ఆ డబ్బును బిక్కు మార్వాడి అన్నతనికి ఇచ్చి ఎద్దును ఏబలాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దుని తోలుకొని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్లుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా? నన్ను కసాయివాని కొట్టంలో కట్టేశారు అన్నారు. నేను నిద్రలేచి తాత్యాసాహెబ్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బిక్కు మార్వాడి పశుశాలలో వదలలేదని, కసాయివానికి అప్పచెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే ఏవలా వెళ్ళి 2 పశుశాలల్లోనూ విచారించాను. ఎద్దును అక్కడకు తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను కసాయి ఉండే చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దాన్ని తను బిక్కు మార్వాడి వద్ద ₹14కు కొన్నట్టు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దుని విడిపించి పశుశాలలో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బిక్కు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలల కారాగార శిక్ష పడింది. సెప్టెంబర్ 18వ తేదీ 1986 రామచంద్ర సీతారాం దేవ్ ఉరఫ్ బాలాబావు ఉరఫ్ బాలాబాటే, భూస్వామి, వయసు సుమారు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, వర్పోవా రోడ్, అంధేరి. నేను బాబాను మొదటిసారిగా 1908లో చూశాను. అంతకు ముందే వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాస్గను మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పని చేస్తున్న అమీర్ శక్కర్ కార్తిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గురించి గొప్పగా చెప్పి నన్నొకసారి బాబాను దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీకృష్ణ పాటిల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి సాటేవాడ ఒక్కటే ఉండేది. కానీ మేము గణేష్ ఆలయం దగ్గర బస చేశాము. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కల్కోట స్వామి దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ శక్కర్ నాతో అక్కల్కోట వెళ్లే దారిలోనే షిరిడీ ఉంది. కాబట్టి బాబాను దర్శించిన తర్వాత అక్కల్కోట వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతడి మాట ప్రకారం నేను షిరిడీలో దిగాను. బాబాను ఒకసారి దర్శించి వెంటనే అక్కల్కోట్ వెళ్ళవచ్చునని తలచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి, నేను వెంటనే అక్కల్కోట్కు వెళ్ళాలి అన్నాను. నా మనసులోని ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడినై వారితో షిరిడీలో ఒక రోజు గడప నిశ్చయించాను.
ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మర్నాడు వారు అనుమతితో అక్కల్కోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడీ వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరం దీపావళికి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలా మంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి, మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनौ कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दास गनौ कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनु है, अपने मस्जिद का झाड़ू गनु है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా